మనం ఏం చేయలేకపోతే మనకి ఎంత నష్టపరిహారాన్ని ఎందుకంటే అలా ఆస్తి ఒకటండి కొన్ని చేస్తులు తప్పు మనం చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అమ్మ ఏనుగు నిన్న వస్తే బయటకు తరలించిన ప్రయత్నం చేసేవాళ్ళు. వీళ్ళు ఏం లేదు మరి పూర్తిగా కుమ్మితే కొమ్మని పోతే పోనా రైతు కుమ్మిన రైతుని కుమ్మెత్తాను పూర్తి లాస్ అయిపోయిన నష్టపరిహారం ఇస్తానరా అది లేదు. అది ఏమైనా మీరు అది ఆ రైతు నోట్ చేస్తానరా అది వీలు కర్ణాటకలో ట్రైన్ తీసుకొచ్చాను. నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను, మాట్లాడాను. ఈ ఇష్యూ కోసం మొన్న చెప్పాను సార్, ఇలా ఒకటి కాదు అటు జరడ వైపు కూడా అక్కడ 4 ఏనుగులు ఇక్కడ 6 ఏనుగులు మొత్తం కలిపి 10 ఏనుగులు. దీనివల్ల ఇబ్బంది అయిపోతాం. ఆ ఏరియా ఇప్పుడు ఎన్ని రోజులని మీరైనా చెప్పండి. ఒక దగ్గరికి అవి ఇదైపోయాయంటే ఏదో విధంగా మనకి మనిషి కూడా రైతులు కూడా ఇది కొద్దిగా వెళ్ళడానికి భయపడుతుంది, ఇబ్బంది అయిపోతుంది. అయినా సరే 4 సంవత్సరాలు అవుతుంది. నేను ముదిలి రామకృష్ణ, నేను నా పొలంలోకి అక్కడ పక్కన చెరువు ఉంది, ప్రతి సంవత్సరము పడుతున్నాయి. నేను కురుపాంలో ఆఫీసులో చూస్తే పేరు కూడా నమోదు కాలేదు. అధికారులు మాత్రము పట్టించుకోలేదు, ఆన్లైన్ చేయడం లేదు. అంటే పేర్లు అప్లికేషన్ 300 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ అప్లికేషన్ ఖర్చు కూడా రైతు నష్టపోతున్నాడు. ఇది మాత్రము చాలా అన్యాయం. పంట కాకుండా అప్లికేషన్ ఖర్చు కూడా మరి పోతుంది. ఆఫీస్కి వెళ్ళా సరే ఆఫీస్లో పేర్లు లేవు, ఆఫీస్లో మా పేర్లు నమోదై లేవు. పంట నష్టం మీకు అప్లికేషన్ ఇస్తాను, అవి చెత్త కుండీలో పడేస్తాను, మీ జీతాలు మీకు వస్తున్నాయి, మేము మాత్రం నష్టపోతున్నాం. మా పంట ఇప్పుడు అమ్మగారు దయించి మరొకలాగా అనుకోకండి, మీరు మా పొలంలో రోడ్డు పక్కనే పొలంలో అడుగు పెట్టండి. 100% పోయిందో లేదో ఒకసారి చూడండి. ఇదే విధంగా 4 సంవత్సరాలు అవుతుంది, నా పొలం పోతుంది. నా పేరు ఎప్పుడో ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేస్తారు, పేరు నమోదై లేదు. కుటుంబం ఆఫీసులో పేరు నమోదై లేదు అంటే మీ ఉద్యోగాలు మీ జీతాలు మీకు వస్తున్నాయి, మేము నష్టపోవాలా? రామకృష్ణ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏనుగులు వచ్చి నాకు అలవాటు అయిపోయి ఏనుగులు వచ్చి మీరేం చేస్తున్నారు? ఇన్నారేంటి నష్టం జరిగితే ఆ రైతుకి ఎంత ఆఫీస్కి ఫారెస్ట్ ఆఫీస్కి ఎంత మేడం అన్నది మీ దగ్గర అయితే మీ పేర్లు పూర్తి ఆన్లైన్లో లేవు. ప్రభుత్వం ఎప్పుడో రిలీజ్ చేయలేము కానీ రిలీజ్ చేయలేదు, పేర్లు నమోదు చేయలేదు.